ఒక చిన్ని ఫ్యామిలీ. ఆ చిన్ని ఫ్యామిలీకి ఒక చిన్ని పాప. చిన్ని పాప అంటే ఇద్దరికి పంచ ప్రాణాలు. ఒకరోజు చిన్ని పాప కోసం తన ఫ్రెండ్స్ వచ్చారు. చిన్ని పాపని ఆడుకోవటానికి పిలిచారు. కానీ చిన్ని పాప రాను అని చెప్పి ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా, అమ్మ ఎంత వద్దు అని చెప్పినా వినకుండా ఫోన్ చూస్తూ ఉండిపోయింది. అలా రోజు చిన్ని పాప ఫ్రెండ్స్ రావటం, చిన్ని పాప రాను అని చెప్పటం జరిగింది. ఒకరోజు చిన్ని పాప స్కూల్లో ఫిజికల్ గేమ్స్ పెట్టినప్పుడు ఓడిపోయింది. చిన్ని పాప చాలా బాధపడింది. ఇంటికి వచ్చి బోరున వెక్కిళ్ళు పెట్టి మరీ ఏడ్చేసింది. అలా చిన్ని పాపకి జ్వరం కూడా వచ్చేసింది. అప్పుడు రోజులానే చిన్ని పాపను పిలవటానికి తన ఫ్రెండ్స్ వచ్చారు. కానీ చిన్ని పాపను చూసి బాధపడ్డారు. చిన్ని పాప బాధను పోగొట్టి అక్కడే చిన్ని పాపతో కాసేపు బోర్డ్ గేమ్స్ ఆడుకొని చిన్ని పాపని సంతోషపెట్టారు. చిన్ని పాపకి ఫీవర్ తగ్గిపోయింది. అలానే ఫ్రెండ్స్తో ఆడుకోవటం మొదలుపెట్టింది. నెక్స్ట్ టైం స్కూల్లో పెట్టిన ఫిజికల్ గేమ్స్లో గెలిచేసింది. అప్పుడు అమ్మ, చూసావా చిట్టి తల్లి, రోజు నువ్వు చూసే మొబైల్ నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు గేమ్స్లో ఓడిపోతున్నప్పుడు నీకు తోడుగా లేదు, కానీ నీ ఫ్రెండ్స్ నీకు తోడుగా నిలిచారు అని చెప్పింది. అప్పుడు చిన్ని పాపకి తను చేసిన తప్పేంటో అర్థమైంది. సో పిల్లలు, మీరు కూడా అందరితో మంచిగా స్నేహం చేస్తూ, మంచిగా తింటూ హెల్తీగా ఉండాలి. సరేనా?